సంక్షేమ పథకాల్లో మరింత పారదర్శకత. సంక్షేమ పథకాల అమల్లో డిజిటల్ విధానాలతో పారదర్శకత మరింత బలోపేతం కావాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే అన్నారు. సమాజంలో మార్పునకు సంక్షేమమే శక్తివంతమైన సాధనంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని చెప్పారు. కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చండీగఢ్లో జరిగిన కార్యక్రమాలను మాట్లాడారు. ఏటా 574 కోట్ల ఖర్చుతో 3.39 లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాలు అందిస్తున్నాం. మహాలక్ష్మి పథకం కింద 47,000 మంది లబ్ధిదారులకు 456 కోట్లు పంపిణీ చేశాం. గురుకులంలోని విద్యార్థులు జాతీయ ప్రీమియర్ విద్యా సంస్థల సీట్లు సాధిస్తున్నారు. దివ్యాంగులకు చేయూత కింద 4.74 లక్షల మందికి నెలకు 4,016 చొప్పున పెన్షన్లు అందిస్తున్నాం. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం నుంచి సహకారం అందించాలని చెప్పేసి కోరారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చి అనర్హులకు తొలగించి అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అయితే అందిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా మనకి ప్రజెంట్ సంక్షేమ పథకాలకు సంబంధించి తాజా సమాచారం అయితే ఉంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో